శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న తిరుమల చేరుకున్నారు. ఇవాళ ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో నిన్న సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రపతి తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ఆమెకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత 11 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వాయుసేన విమానంలో హైదరాబాద్ వెళ్తారు. రాష్ట్రపతి వెంట కుమార్తె, మనవడు, మనవరాలు ఉన్నారు. ఇక హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించనున్న భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో హస్తకళలు, చేనేత ఇతర ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. గుజరాత్ కు చెందిన కచ్ బందాని, రాజస్థాన్ నుంచి కోటా డోరియా చీరలు, మహారాష్ట్ర నుంచి కొల్హాపూరి చెప్పులు, పైథానీ చీరలు, గోవా నుంచి కుంభీ చీరల ప్రదర్శనలతో పాటు విక్రయాలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్రాల ప్రత్యేక వంటకాలు కూడా ఫుడ్ కోర్టులో ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పుస్తక ప్రదర్శన, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలతో ప్రత్యేక సెషన్లను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తెలంగాణ ఎస్ఈసీ సిద్దమైంది. ఈ నెల 26 లేదా 27న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఓ ప్రైవేట్ హోటల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. పీడీఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్ కు సబ్సిడీ బకాయిలు 1468 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని, దేశమంతటా ఈ పథకాన్ని విస్తరింపజేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక పీఎంజీ కేఏవై 5వ దశకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 343.27 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. 2024-25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలని, తెలంగాణలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందించాలని కోరారు. 2025-26 ఖరీఫ్లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్, ఇతర నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన వినతిని సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఇక మరోవైపు ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే DOPTకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఇక DOPT అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతోంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత ఏడాది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించిన ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. కేటీఆర్ తదితరులపై నమోదైన సెక్షన్లు బెయిల్కు వీల్లేనివి కావడంతో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తక్షణమే అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలంటూ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి గురువారం నాడు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ పార్టీ టికెట్పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ప్రసాద్ కుమార్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై
విచారణ ప్రక్రియను అక్టోబర్ 31 కల్లా పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను చేపట్టిన స్పీకర్ ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలు మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ల రూపంలో వివరణ ఇచ్చారు. వాటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పడం, ఆ 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ ప్రక్రియను చేపట్టడం వెనువెంటనే జరిగాయి. విచారణ ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును మరికొంత గడువు కోరింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 4 వారాల్లో విచారణ ప్రక్రియ ముగించాల్సిందిగా స్పీకర్కు అత్యున్నత న్యాయస్థానం సూచన చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటికి 6 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపైన విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇప్పటికే 8 మందితో పాటుగా నోటీసులు అందుకున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇవ్వడానికి అప్పట్లో సమయం కోరారు. విచారణ ప్రక్రియను ముగించేందుకు సుప్రీంకోర్టు 4 వారాలు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికీ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు హైదరాబాద్లో రచ్చరచ్చ చేశారు. రప్పా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాబోయే సీఎం జగన్, జై జగన్ నినాదాలతో నానా హంగామా చేశారు. గుంపులుగా చేరి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం 11 గంటలకు జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న జగన్ అభిమానులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఒక దశలో పోలీసులను నెట్టుకుంటూ జగన్ ను కలిసేందుకు కొందరు ప్రయత్నించారు. మరోవైపు అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టులో నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. ఇక నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లే మార్గంలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి రోడ్లపై హడావుడి చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నాంపల్లి, బజార్ఘాట్, రెడ్ హిల్స్ ప్రాంతాల్లో హంగామా సృష్టించారు. వైఎస్ జగన్ ఫోటోలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్ల మీద వెళ్లే సామాన్యులను సైతం ఇబ్బందులకు గురిచేశారు. బజార్ ఘాట్ మీదుగా కోర్టు వైపు జగన్ వెళ్తున్న సమయంలో పోలీసులను తోసుకుంటూ పార్టీ శ్రేణులు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి జగన్ ఉన్న కారుతో పాటు మరో కారును మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు. జగన్ నాంపల్లి కోర్టుకు వస్తున్న సమయంలో పార్టీ శ్రేణులు రప్పా ప్లకార్డులు ప్రదర్శించారు. 2029లో కాబోయే సీఎం జగన్, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్ వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీ శ్రేణులను పోలీసులు లాగేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైసీపీ శ్రేణులు అతి చేయడంపై పలువురు వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో ఏసీపీ ప్రవీణ్ పైకి కార్యకర్తలు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులను వెనక్కి నెట్టే ప్రయత్నం చేయగా వారు గట్టిగా అడ్డుకుని నిలువరించారు. జగన్ కోర్టు హాల్ను వీడుతున్న సందర్భంగా కూడా విపరీతమైన తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొంతమంది న్యాయవాదులు కింద పడిపోయారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫార్సు మేరకు కుదిరాయి? కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్ గా మీ పాత్ర ఏమిటి? మైసూరులోని ప్రయోగశాల నాణ్యత రిపోర్టులు ఇచ్చిన తర్వాత కూడా బోలేబాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు? అంత భారీ స్థాయిలో నెయ్యి సేకరణకు సంబంధించిన ఫైళ్లను మీ పీఏ అప్పన్న ఎందుకు చూశారు? అంత అధికారం మీరెందుకు ఇచ్చారు? వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ వైఎస్ జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు నిన్న హైదరాబాద్లో వైవి సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయనను ప్రశ్నించారు. సుమారు 7 గంటల పాటు ఈ విచారణ ప్రక్రియ జరిగింది. ఈ కేసులో 24 మందిపై కేసు నమోదు చేసిన సిట్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహా 9 మందిని అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ఇన్ఛార్జి ఈవో ధర్మారెడ్డితో పాటు చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైవిని ప్రశ్నించారు. అయినా వైసీపీ హయాంలో 2019 నుంచి 2023 వరకు 2 విడతల్లో 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చినా అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని, మీరే వస్తే విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులకు వైవి బదులిచ్చారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఏపీ పోలీసులతో ఉమ్మడిగా ఏర్పడిన సిట్ అధికారులు హైదరాబాద్లో వైవి నివాసానికి వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు, సరఫరాదారుల ఎంపికలో జరిగిన ఉల్లంఘనలు, సంబంధిత టెండర్ ఫైళ్ల చైర్మన్ కాకుండా ఆయన పీఏ చూడటం వెనుకున్న కారణాలు, నాణ్యత తనిఖీల్లో లోపాలు, ఆడిట్ ప్రాసెసింగ్ విధానం, మరీ ముఖ్యంగా మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత కూడా బోలేబాబా నుంచి నెయ్యి కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. టీటీడీకి అప్పటిదాకా కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సహకార సమైక్యకు చెందిన నందిని సంస్థను ఎవరి సిఫార్సు మేరకు పక్కన పెట్టి బోలేబాబాను తెరపైకి తెచ్చారని అడిగినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసిందే. శాసనసభ పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా కథనాన్ని ప్రచురించిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి,
చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కోర్టులు ఖర్చు, శిక్షణ తుస్సు అనే శీర్షికతో ప్రచురించిన కథనంపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీ జరుపుతున్న విచారణ ప్రక్రియను నిలిపివేసేందుకు నిరాకరించింది. షోకాజ్ నోటీస్ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదనపు మెటీరియల్ సమర్పించేందుకు వీలుగా సమయం ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న సెక్రటరీ జనరల్ ప్రివిలేజ్ కమిటీ తరపు న్యాయవాది వాదనను నమోదు చేసింది. అదనపు మెటీరియల్ను ప్రివిలేజ్ కమిటీ ముందు ఉంచేందుకు జగన్ పత్రిక ఎడిటర్ చీఫ్ రిపోర్టర్కు 2 వారాలు సమయం ఇచ్చింది. వార్తా కథనానికి సంబంధించి సాక్ష్యం ఇచ్చేందుకు ఈ నెల 21న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఎడిటర్ చీఫ్ రిపోర్టర్లకు సెక్రటరీ జనరల్ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి హాజరును ధర్మాసనం వాయిదా వేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ గోడను కూల్చివేయగా మిగిలి ఉన్న నిర్మాణాన్ని తొలగించేందుకు అయ్యే ఖర్చు 31.97 లక్షలను కూడా జీవీఎంసీకి చెల్లించామని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ గురువారం హైకోర్టుకు నివేదించాయి. అలాగే అక్రమ కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి 17.46 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ ఇచ్చిన నివేదికపై తమ అభ్యంతరాలను ఎంఓఈఎఫ్ ముందు ఉంచామన్నారు. మరోవైపు సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను 2 వారాల్లో తొలగించాలని రెస్టోబార్లకు ఉత్తర్వులు ఇచ్చామని జీవీఎంసీ తరపున ప్రధాన ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ సమర్పించిన అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులోగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఎంఓఈఎఫ్కు సూచించింది. రెస్టోబార్ల విషయంలో 2 వారాల అనంతరం చట్ట నిబంధనల ప్రకారం నడుచుకోవచ్చని జీవీఎంసీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే ఏడాది జనవరి నుంచి విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సంస్థకు ఏపీ ప్రభుత్వం కాపులుప్పాడలో 21.33 ఎకరాలు కేటాయించగా అందులో 1583 కోట్లతో అతిపెద్ద కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 8,000 మందికి దశల వారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాపులుప్పాడలో శాశ్వత భవన నిర్మాణం పూర్తి కాకముందే తాత్కాలిక భవనంలో డెలివరీ సెంటర్ ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తుంది. దీనిని 2026 జనవరిలో ప్రారంభించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి చెందిన కొందరిని విశాఖపట్నం తరలించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఆయా ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోవడానికి సర్వే చేస్తుంది. విశాఖ సెంటర్లో పనిచేయడానికి మీకు ఆసక్తి ఉందా అంటూ లేఖలు పంపుతుంది. ఈ సర్వేను నేటితో ముగిస్తామని, ఆ రోజు సాయంత్రానికి అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లో మృతి చెందిన మెట్టూరి జోగరావు అలియాస్ టెక్ శంకర్ సహా 4 మావోయిస్టుల మృతదేహానికి నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. మిగిలిన 7 మృతదేహాలకు నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనల ద్వారా శాస్త్రీయంగా పోస్టుమార్టం నిర్వహించడం వల్ల మావోయిస్టుల అప్పగింతలో జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇవే ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మా, ఆయన భార్య మృతదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయింది. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్లోని పువర్తిలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఏపీలో ఇటీవల పోలీసులకు పట్టుబడిన మావోయిస్టుల్లో 4 నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో మంగళవారం అరెస్టైన 50 మంది మావోయిస్టులను బుధవారం విజయవాడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు. దీంతో 4 మావోయిస్టులను పోలీసులు నెల్లూరు తరలించారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 10వ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ నితీష్తో సీఎంగా, బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సింహాలతో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన మొత్తం 14 మంది, జేడీయూకి చెందిన 8 మంది, ఎల్జేపీ నుంచి 2, హిందుస్థాన్ అవామ్ మోర్చా ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు. వాస్తవానికి ఆర్ఎల్ఎం తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర భార్య స్నేహలత మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కానీ దీపక్ ప్రకాష్ మంత్రిగా ప్రమాణం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక భారీ జనసందోహం సాక్షిగా సాగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ప్రధాని మోదీ వేదికపై నుంచి తన కండువాను ఊపుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. బీహార్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎంగా నితీష్ మొత్తం 19 ఏళ్లు అధికారంలో కొనసాగారు. మరోవైపు కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అభినందనలు చెప్పారు. ఇక బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పశ్చిమ చంపారణ్ జిల్లాలోని గాంధీ ఆశ్రమంలో ఒకరోజు మౌనవ్రతం చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా బలవంతంగా జరుగుతున్న ప్రక్రియను తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు గురువారం 3 పేజీల లేఖ రాశారు. కనీస సన్నాహాలు, తగిన ప్రణాళిక లేకుండా అధికారులు ప్రజలపై సర్ను బలవంతంగా రుద్దడం తగదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వరి కోతలు, రబీ సాగు పనుల కోసం రాష్ట్రంలోని లక్షలాది రైతులు, వ్యవసాయ కూలీలు ప్రస్తుతం రోజంతా పొలాలకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు. విధులు నిర్వర్తించే బీఎల్ఓలకు తగిన శిక్షణ ఇవ్వకపోవడం, గుర్తింపు పత్రాల విషయంలో గందరగోళం నెలకొనడం మొత్తం ప్రక్రియకు ఇబ్బందిగా మారిందన్నారు. బెంగాల్లో నిర్వహణకు ఇది తగిన సమయం కాదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే గవర్నర్ ఎటువంటి కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయడం తగదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్ సమ్మతి తెలిపే అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143వ నిబంధన కింద 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. 111 పేజీలతో 11 ప్రశ్నలకు సమాధానమిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను గవర్నర్ తొక్కి పట్టినప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాలు చేయకుండా మీకు ఆ అధికారాలు ఉన్నాయా చెప్పండి అంటూ సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా న్యాయ సలహా కోరింది. దీనికి సమాధానంగా సుప్రీం, రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే చర్యలు న్యాయస్థానాల పరిశీలనకు అతీతం కాదని చెబుతూనే రాజ్యాంగ అధినేతలకు బిల్లుల ఆమోదం కోసం గడువు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఇకపై సినిమా చూడటానికి హాల్లోకి వెళ్తున్నప్పుడు థియేటర్ సిబ్బందికి టికెట్ మాత్రమే చూపిస్తే సరిపోదు, మీ ఆధార్ను కూడా అక్కడున్న యంత్రంలో ధృవీకరించాల్సి ఉంటుంది. థియేటర్ మాత్రమే కాదు, ఏదైనా హోటల్కు, సభకు వెళ్లినా, ఏదైనా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఎవరినైనా కలవటానికి వెళ్లినా, కాలేజీకి, ఆఫీస్కి వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఎందుకంటే ఆధార్ వినియోగాన్ని విస్తృతపరిచేలా ఆఫ్లైన్ ఆధార్ అనే కొత్త సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుపుతుంది. ఈ మేరకు ఆధార్ను పర్యవేక్షించే UIDAI ఓ కొత్త యాప్ను రూపొందిస్తోంది. ప్రస్తుతం దీనిపై తుది దశ పరీక్షలు జరుగుతున్నాయని, యాప్ను నియంత్రించే నిబంధనల రూపకల్పన మీద కూడా కసరత్తు జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆఫ్లైన్ ఆధార్ అమల్లోకి వస్తే ఇప్పటిలాగా ఆధార్ కార్డునో, జిరాక్స్ కాపీనో చూపించాల్సిన అవసరం ఉండబోదని, QR కోడ్ తరహాలో ధృవీకరిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. UIDAI సర్వర్తో అనుసంధానం కాకుండానే ఆఫ్లైన్ ఆధార్ పనిచేస్తుందని, పూర్తి సాంకేతిక వివరాలు మాత్రం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. మనీ కంట్రోల్ అనే వెబ్సైట్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే నిత్య జీవితంలో అడుగడుగునా గుర్తింపును ధృవీకరించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛ మాటేమిటన్న ప్రశ్న ముందుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఓరీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. 252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు ఓరీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ యాంటీ నార్కోటిక్స్ సెల్ ముందు హాజరు కావాలని ఓరీని పోలీసులు ఆదేశించారు. ఓరీ అసలు పేరు ఓర్వాన్ అవత్రమని. బాలీవుడ్ BFF గా ఓరీ పాపులర్ అయ్యాడు. ఓరీ బాలీవుడ్ ప్రముఖులతో ఎక్కువగా కనపడతాడు. హై ప్రొఫైల్ పార్టీలు, ఈవెంట్లకు తరచుగా హాజరవుతాడు. ఎక్కడ ఏ సెలబ్రిటీ ఫంక్షన్ జరిగినా వాలిపోతూ ఉంటాడు. తన వ్యవహార శైలి, చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని హక్ చేసుకునే అలవాటు ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ఫీమేల్ సెలబ్రిటీలు, హీరోయిన్లతో ఓరీ చనువుగా దిగే ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంటాయి. ఇక ఓరీ తరచు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఇటీవల UAE నుండి వచ్చిన
సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాకు సంబంధించిన విచారణ పత్రాల్లోనూ ఓరీ పేరు కనిపించడం సంచలనమైంది. సెలబ్రిటీ పార్టీలో బహిరంగంగా మాదక ద్రవ్యాలను వినియోగిస్తాడన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పవిత్ర వైష్ణోదేవి ఆలయ సమీపంలో మద్యం సేవించిన ఓరీ అడ్డంగా దొరికిపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 252 కోట్ల డ్రగ్స్ కేసులో ఓరీకి పోలీసులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో మరో అరెస్టు జరిగింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు సిపిఐ నేత పద్మకుమార్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సిట్ విచారణకు హాజరైన పద్మకుమార్ను విచారణ అనంతరం సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆలయం బంగారు చోరీ కేసులో 8వ నిందితుడిగా పద్మకుమార్ ఉన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్తో పద్మకుమార్కు సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. శబరిమల ఆలయ రికార్డులు పద్మకుమార్కు తెలిసే తారుమారైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. రికార్డుల్లో బంగారు రేకులను రాగి రేకులుగా నమోదు చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించుకున్నట్లు చెబుతున్నారు. ఏపీలో వరి పత్తి రైతుల్లో మరో తుఫాను గుబులు రేపుతోంది. గత నెల మోంతా తుఫాను నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నిన్న జలసంధి దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. తుఫాన్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సూచించిన సెన్యార్గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం నాటి వాతావరణ పరిస్థితుల మేరకు ఈ నెల 24 నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 26 నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తర కోస్తాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అమెరికాను కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ పై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ఈ బిల్లుకు పేరు పెట్టారు. ఈ ఫైళ్ల విడుదలను తాను వ్యక్తిగతంగా సాధించిన పారదర్శకత విజయంగా ట్రంప్ అభివర్ణించారు. ఈ సందర్భంగా డెమోక్రాట్లపై ట్రంప్ పలు ఆరోపణలు చేశారు. లైంగిక నిందితుడు జెఫ్రీతో డెమోక్రాట్లకు ఉన్న అనుబంధాల గురించి నిజాలు త్వరలోనే బయటపడతాయన్నారు. తమ విజయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తమ కంటే వారే ఎక్కువగా ప్రభావితమయ్యే ఎప్స్టీన్ కేసును ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. అమెరికాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న భారత్ అమ్ముల పదులోకి జావెలిన్ క్షిపణులు చేరుకున్నాయి. భారత్కు సుమారు $93 మిలియన్ విలువైన సైనిక పరికరాల విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ ను అమెరికా సరఫరా చేయనుంది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50% పెంచిన తర్వాత అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న అతిపెద్ద రక్షణ పరికరాల ఒప్పందం ఇదే. భారత్ రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ విక్రయం మరింత మెరుగుపరుస్తుందని, ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి, రాజకీయ స్థిరత్వాలను కొనసాగించడంలో భారత్ ప్రధాన శక్తిగా కొనసాగడానికి ఉపకరిస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఆశాభావం వ్యక్తం చేసింది. వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం 20 మంది బరిలోకి దిగితే అందరికీ పతకాలు లభించాయి. మనోళ్లు ఏకంగా 9 స్వర్ణాలతో అదరగొట్టారు. మహిళా బాక్సర్లు నిఖత్ జరీనా, మీనాక్షి, ప్రీతి పవార్, జాస్మిన్, పర్వీన్, అరుంధతి చౌదరి, నూపూర్ షెరాన్తో పాటు సచిన్, హితేష్ పసిడి కాంతులు లీనారు. మొత్తంగా భారత్ 20 పతకాలు సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5-0తో కువైట్ని మట్టి కరిపించింది. ప్యారిస్ ఒలింపిక్స్ రౌండ్ 16లో ఓటమి తర్వాత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. వేగంగా కదులుతూనే పవర్ పంచులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి వేసింది. ఇక ప్రతి రౌండ్లోనూ సాంకేతికంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.